యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. దావీదు జనసంఖ్యను లెక్కింపజేస్తాడు. జనసంఖ్య ఎంత ఉన్నా కాపాడేవారు దేవుడు. జనసంఖ్యను లెక్కించడం దేవునికి కోపం తెప్పిస్తుంది. అందువల్ల దేవుడు దైవజనుడైన గాదు ద్వారా దావీదు ముందు 3 పనిష్మెంట్స్ పెడతారు. ఇక్కడ బాగా గమనిస్తే దేవుడు దావీదును ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. శిక్షలలో కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. దావీదు కూడా మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడటమే మేలనే ఆప్షన్ ఎంచుకున్నాడు. ఎందుకంటే దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, ప్రేమించే తండ్రి, కరుణా వాత్సల్యతలు గలవారు అని అతనికి బాగా తెలుసు. అందువల్ల దేవుని చేతిలో పడటానికే ఒప్పుకున్నాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజు బీటెక్ చదువుతూ ఉంటాడు. మంచి ప్రార్థనాపరుడు, దేవునితో మంచి సహవాసం కలిగినవాడు. రాజు చదివే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కు పక్క కాలేజీ స్టూడెంట్స్కు పడేది కాదు. ఒకసారి క్యాంటీన్ దగ్గర వారికి పెద్ద గొడవ జరుగుతుంది. ఒకరిని ఒకరు బాగా కొట్టుకుంటారు. ప్రొఫెసర్స్ రావడంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పక్క కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు కేసు పెడుతున్నారని తెలుసుకున్న రాజు, అలా జరిగితే తమ భవిష్యత్ పాడైపోతుందని, పోలీసుల చేతిలో పడకుండా తన తండ్రి చేతిలో దెబ్బలు తినటం మంచిదని తన తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన గొడవ గురించి చెప్పి, తను కూడా గొడవలో ఉన్నానని, ప్రిన్సిపల్ పోలీస్ కేసు పెడుతున్నారని, తమ భవిష్యత్ పాడైపోతుందని తండ్రికి చెప్పగా, తండ్రి కోపంతో కొడుకును దండించి పక్క కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి మిగతా స్టూడెంట్స్ తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్ళి, ఇంకోసారి ఇలా చేయరు, వారి భవిష్యత్ పాడు చేయకండి అని అతన్ని బతిమాలుకోగా, వారికి చిన్న పనిష్మెంట్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయకండి అని బెదిరించి వదిలేశాడు. రాజు తండ్రి రాజును దండించి ఇక మీదట ఎవరి జోలికి పోకుండా బుద్ధి చెప్పాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో, అయితే దూత యెరూషలేము పైని హస్తం చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళెము దగ్గర ఉండగా, ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఊహించినట్టే దేవుడు బాధపడి ఇక చాలు శిక్షించినది అని శిక్షను ఆపేస్తారు. మనం తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పు పాపం చేసినా దేవుని వద్ద దాన్ని దాచాలనుకోవటం చేయకూడదు. దేవుని దగ్గర క్షమాపణ వేడుకుని ఆయన్నే హత్తుకుని ఉండాలి. మొదట దేవుడు మనల్ని శిక్షించిన తరువాత తన కరుణతో ఆశీర్వదిస్తారు. ఈ కాలం పిల్లలు కూడా ఏ తప్పు చేసినా తల్లిదండ్రులకు మాత్రం తెలియకూడదు అనుకుంటూ తప్పు వల్ల పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. పరుల చేతిలో పడటం కంటే తల్లిదండ్రులకు చెప్పి వారి సహాయం తీసుకోవడం, మరి ముఖ్యంగా దేవుని సహాయం తీసుకోవడం చాలా ఉత్తమం. కరుణా వాత్సల్యతలు గల దేవదేవుడు ఎంతటి తప్పులో నుండైనా ఎంతటి పాపంలో నుండైనా మనల్ని రక్షిస్తారు, కాపాడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. దేవా, ఏ తప్పు చేసినా లోకం చేతిలో పడకుండా మీ చేతిలో పడటం మంచిదని
దావీదులాగా మేము కూడా ఉండేందుకు సహాయం చేయండి. మా తప్పులు, పాపాలు మన్నించి మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ తప్పులు, పాపాలు చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎటువంటి తప్పులు చేయకుండా సహాయం చేయండి. వారిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. వ్యాధి, లేమిని వారి కుటుంబాల్లో నుండి తీసివేసి స్వస్థతను, సమృద్ధిని దయచేయండి. కదలని నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.